ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే సండే రోజు ఏ విధంగా బుకింగ్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. మేబీ మనకైతే ఈరోజు 14 అవర్స్ ఛాలెంజ్ అయితే ఉండకపోవచ్చు. మేబీ ట్రై చేద్దాము. ఈరోజు అయితే టైము ఎగ్జాక్ట్గా అయితే 8:50 అయితే టైం అవుతుంది. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. సో చూద్దాం ఈరోజు బుకింగ్స్ ఏ విధంగా. ట్రాఫిక్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది రోడ్లు. ఇవాళ ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. సో అంతకంటే ముందు 0 కిలోమీటర్ చేస్తా, చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే సండే రోజు ఏ విధంగా బుకింగ్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. మేబీ మనకైతే ఈరోజు 14 అవర్స్ ఛాలెంజ్ అయితే ఉండకపోవచ్చు. మేబీ ట్రై చేద్దాము. ఈరోజు అయితే టైము ఎగ్జాక్ట్గా అయితే 8:50 అయితే టైం అవుతుంది. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. సో చూద్దాం ఈరోజు బుకింగ్స్ ఏ విధంగా. ట్రాఫిక్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది రోడ్లు. ఇవాళ ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. సో అంతకంటే ముందు 0 కిలోమీటర్ చేస్తా, చూపిస్తా చూడండి. కొంచెం డిలే చేసిండనుకో, కొంచెం లేట్గా ఇచ్చిండనుకో, ఈలోపు డైరెక్ట్ మనం సిఎన్జి బంక్కి వెళ్ళి లైన్ కూడా తక్కువ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి సిఎన్జి కొట్టించేసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాము. ఆన్లైన్ అయితే చేసుకున్నా. ఇక బుకింగ్ పడంగానే మీకైతే అప్డేట్ ఇస్తా. పొద్దున ఆన్ చేయగానే పడ్డాయి బుకింగ్లు, బట్ నాకు అంత తక్కువ రేటు బుకింగ్లు అయితే పడ్డాయి. ఇంకా ఇది ఎక్కడికి వరల్డ్ ఫామ్ అట. అబ్బో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. ఓకే, మంచి పికప్ వచ్చినాక మీకైతే అప్డేట్ ఇస్తాను. మీకైతే అప్సిగూడకైతే ఒక పికప్ వచ్చింది. 15 కిలోమీటర్ 194 అట. తక్కువనే కానీ దగ్గర ఉంది పికప్, అందుకనే తీసేసుకున్నా. అయితే ఈ రైడ్లో 233 క్యాష్ వచ్చింది. 240 కొట్టిండు మనకైతే కస్టమర్. అయితే ఇక్కడ ఉప్పల్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది మల్కాజ్గిరి గట. లెట్స్ గో. ఊకే అదే మోగిందే మోగుతుంది. ఇక తప్పని పరిస్థితులలో తీసుకున్నా. 11 కిలోమీటర్లు 170 ఏమో సంథింగ్ ఇస్తా అన్నాడు. ఇది ఒక 3 కిలోమీటర్లు 14 కారణం. ట్రిప్లో 161 అయితే వచ్చేసింది. గలీలకి కారు వెళ్ళాలంటే గగనమే. ఇక గల్లీలో తీసుకొచ్చింది. మనకు బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తానికైతే బయటికి వెళ్ళినాం మనం. అదృష్టం. ఏయో బుకింగ్లు పడుతున్నాయి, చెత్త బుకింగ్. సోమాజిగూడ అట. లెట్స్ గో. సోమాజిగూడ ఓకే అయిపోయింది మనకు. సోమాజిగూడ నేరేడ్మెట్టు నుంచి 2 కిలోమీటర్స్ పికప్ ఉంది. 7 మినిట్స్ పికప్. లెట్స్ గో. ఈ రైడ్లో 275 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ మనం ఆఫ్లైన్ చేసుకున్నాము. ఊకే అన్ని గందరగోళం రైడ్లు పడుతుంటాయి. ఇప్పటి వరకు అయితే 3 రైడ్స్ చేసినాము. ద పార్క్ హైదరాబాద్లో ఉన్నాము. అయితే నల్లకుంటకైతే ఒక పికప్ వచ్చింది. ప్రవీణ్ అట, మన పేరే. వెళ్ళిపోదాం పికప్కు. జస్ట్ వీడు ఒకటే దగ్గర కనిపించిండు మనోడు. ఖైరతాబాద్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని వచ్చింది. మరి ఎక్కడ ఉన్నాడో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోదాం. నల్లకుంట వెళ్ళాలట. జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ చూసారు కదా. 128 ఇస్తా అన్నాడు. 15 మినిట్స్. ట్రిప్ క్యాన్సిల్ చేసిన వాడు కొంచెం తేడాగా మాట్లాడిండు. మనకైతే ఇంకో ట్రిప్ వచ్చేసింది, చూద్దాం అన్నట. ఎవడు పోతాడు ఫలక్నామా. వద్దు మనకు రైడ్లు అంటే రైడ్లో వర్షం కురుస్తుంది. అన్నీ 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్. సైనిక్ పూరేట 4 కిలోమీటర్ వెళ్ళి పికప్ చేసుకోవాలన్నట. అది చూడు, ఇది ఎక్కడికి కుర్మ కూడా అట. 25 కిలోమీటర్లు పోవాలి పికప్కు. అయితే ఒక పికప్ వచ్చింది ఫైనల్గా కొండాపూర్కి 15 కిలోమీటర్స్ 300 ఇస్తా అన్నాడు. తీసేసుకున్నా, వెళ్తున్నా. లెట్స్ గో. మనకైతే మనోడు ఎక్కడున్నాడంటే ఏమంటారు దాన్ని, 123 కిలోమీటర్స్లో ఉన్నాడు. అట్లీస్ట్ రోడ్లో ఉన్నాడు మనోడు. జనాలు ఎన్ఎస్ఎస్ అని బోర్డు అయితే కనపడుతుంది. అందరూ మంచిగా రంగురంగుల చీరలు కట్టుకొని, వైట్ చీరలు కట్టుకొని ఉన్నారు. మన లొకేషన్ ఈ రైడ్లో అయితే 359 అయితే వచ్చేసింది క్యాష్ కలెక్ట్. మనం కొండాపూర్లో అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే. ఇక్కడ కొండాపూర్ సిగ్నల్ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. ఇంకా రైడ్స్ అయితే
ఇక నాన్ స్టాప్ ఈ రైడ్లో మోగుతూనే ఉన్నాయి. కాకపోతే మనకు ఇక నచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసి మనం వెళ్ళాలని అయితే మనం ఆఫ్లైన్ అయితే చేసుకున్నాము. సో అందుకనే మళ్ళీ ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. సో ఇప్పటివరకు అయితే 4 trips 853 అయింది. చూద్దాం. బిర్లా ప్లానేటేరియం అట, దేవుడా ఇక్కడ లక్డీ కపూర్ బిర్లా ప్లానేటేరియం, అదే బిర్లా టెంపుల్. మనకు వద్దు అంత దూరం, అంత రేట్ తక్కువ. నేనైతే తీసుకుంటలేను. మినిమం ఇవాళ 400-500 ఉన్న ట్రిప్లే కొట్టాలనే ట్రై చేస్తున్నా, లాంగ్ అయితే. లేదంటే చిన్న చిన్న షార్ట్ కొట్టాలి. మనకైతే చూడండి, జస్ట్ 800 meters 9.5 kilometers డ్రాప్ 18 minutes. ఇలాంటివి కొట్టాలి. ఎల్వి ప్రసాద్ పడ్డది. సో ప్రెస్టేజ్ లివి లాగ్ వెళ్తున్నా. ఏం పేరు, సుకన్యాట. లాస్ట్ టైం కూడా కొట్టినట్టుంది ఈ పేరుతోటి. ఎనీవే ట్రాఫిక్ అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ ఉంది. వెళ్ళిపోదాం. రైడ్లో అయితే 290 వచ్చింది. కస్టమర్ ఎంత కొట్టిండు తర్వాత వస్తుంది. పోతున్నారు. మనం ఫిలిం చాంబర్ అనుకుంటా, ఇది దీంట్లో డ్రాప్ చేసేసినాం. 7 kilometers నాకు 199 ఇస్తా అన్నాడు. ఏంది పేరు, పూరిస్మిత అట. లెట్స్ గో. మనకైతే ఇది బోరబండ చూపించింది లొకేషన్. జస్ట్ 6.8 1.4 వెయిటింగ్ నియర్ రెసిడెన్సీ. ఓకే, ఐఎమ్ కమింగ్. సో మనకు 199 ఇస్తా అన్నాడు. లెట్స్ గో. అయితే మళ్ళీ మంచి పికప్ అయితే వచ్చింది. జస్ట్ 700 meters బంజారా హిల్స్ వెళ్ళాలట. 6 kilometers చేంజ్ అండి. 190 ఇస్తా అన్నాడు. ఓ షట్, నాకు చిన్న పికప్ అయితే ఒకటి వచ్చింది. లెట్స్ గో. బుకింగ్ అయితే మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మనోడు ఆటో బుక్ చేసిన కార్ వచ్చింది అని చెప్పి మనతోటి అనడం జరిగింది. ఇమీడియట్లీ నేనైతే క్యాన్సిల్ అయితే చేసేసిన. ఇమీడియట్లీ ఏం చేయలేదు, జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేసిన. ఎందుకంటే మనకు ఎందుకు ఖాళీగా అని చెప్పి, మనకు క్యాన్సిల్ చేస్తే ఛార్జెస్ రావాలి కదా అని చెప్పేసి వెయిట్ చేసి, వాడు క్యాన్సిల్ చేయంటే నేను చేయను అన్నాడు. సరే పనుకో అని చెప్పి మనమే వెయిట్ చేసి క్యాన్సిల్ చేసేసినాం. ఎనీవే మనకైతే 6 trips అయినాయి. చూద్దాం. చిన్న పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1 kilometer పికప్, 1 kilometer డ్రాప్. సో మనకైతే 100 చిల్లర ఎంతో ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో. సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 280 ఇస్తా అన్నాడు. 14 kilometers. పర్లేదు, మంచి బేరమే. లెట్స్ గో. చేసిన 326 అయితే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రైన్ ఉన్నట్టుంది, మామూలు ట్రాఫిక్ లేదు. పికప్ అయితే రాలే. నాకైతే బాలానగర్కు ఒక పికప్ వచ్చింది. లైట్స్కు వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాడ. నాకు రామంతపురికి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. తీసేసుకున్నా. మనోడు లోపల ఉన్నాడు. లెట్స్ గో. 1 hour చూపిస్తాను డ్రాప్. ఏం చేస్తాం మరి. అయితే రైడ్లో 460 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. ఎంత ఇచ్చిండు రైడ్లో. 400 చేంజ్ చేస్తాను. 380 ఇస్తున్నారు తెలుసు, అంతే. 50 minutes పట్టింది మనకు. 388 ఇచ్చిండు. ఓకే, 2295 అయింది 10 ట్రిప్పులు. సో మనకైతే ఇక ఇలా తొందరగా వెళ్ళిపోవాలి. సండే కదా, ఇంకొక 4 trips కొట్టుకొని వెళ్ళిపోదాం. షార్ట్ ట్రిప్ కొట్టేసిన తర్వాత మనకైతే ఇంకో ట్రిప్ వచ్చింది. సో ఇది బోయినపల్లికి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైల్లో 340 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లక్కీగా ఇంకో పికప్ అయితే వచ్చింది. మల్కాజిగిరి వెళ్ళాలట. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి అయితే అయిపోతుంది మన టార్గెట్. ఇలా పెట్టుకున్నాం అట్లా. అయితే రైడ్లో 240 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. లాస్ట్ రైడ్ అయిపోయింది. ఇక మన అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాము. ఎన్ని రైడ్లు చేసినా ఏంది అనేది. సో ఇప్పుడు క్లియర్ కట్గా అయితే చూసుకుందాము. 14 రైడ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఎంత అమౌంట్ వచ్చింది రైడ్లో? 180 ఇస్తా అన్నాడు. సరే చూద్దాం. 180 అంటే మనకు 3138 రూపాయలు అయితే అయింది. ఈరోజు కొంచెం కష్టమే. అంటే దాన్ని టార్గెట్ అట్లా పెట్టుకున్నాం, తొందరగా వెళ్ళాలి అని. కానీ టైం అయితే 9 అయిపోయింది. సో ఎన్ని గంటల్లో లాగిన్లో ఉన్నాం అనేది చూద్దాం. మన
మనమైతే టోటల్ వీక్లీ 40 మినిట్స్ అంటే 87 అవర్స్ ఉన్నాము. 110 ట్రిప్స్ అయితే చేసినాము. మనము 186 రూపీస్ అయితే మనము సాధించినాము. ఇవాళ ఎంత ఉన్నాము, ఇవాళ ఎన్ని గంటల ఆన్లైన్ ఉన్నాము అంటే 11 అవర్స్ 25 మినిట్స్ 14 ట్రిప్స్. ఇప్పటివరకు 191 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సిఎన్జి అయితే పొద్దున పట్టించింది, ఇక మళ్ళీ పట్టియలే. పొద్దున 650 రూపాయలు పట్టించినాము. ఇప్పుడు ఇక ఫుల్ ట్యాంక్ చేసుకొని గో టు ద హోమ్. చెర్లపల్లిలో ఉన్నాము, మనం డ్రాప్ చేసినాము. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక రేపటి నుంచి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుదాం. లెట్స్ గో. సిఎన్జి బంక్కి అయితే వచ్చి అక్కడ సిఎన్జి స్టేషన్ ఉంది, మన వాళ్ళందరూ కొట్టించుకుంటారు. సో మనం అయితే లైన్లో పెట్టినాము. నుంచి కూర్చొని అసలు బయటికి లేవలే, అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో అట్లా లేచి అట్లా ఇట్లా తిరుగుతా అనుకో. బట్ ఓకే, అది విషయం. అంతే. ఇక సిఎన్జి కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయి, అసలు కొంచెం ఇంకా ముందుగా పోదాం అనుకున్నా. పీక్ టైంలో 1.5 వరకు పికప్స్ ఇవ్వలే నాకు. మంచి ఏరియాలోనే ఉన్నా, అప్పుడు కూడా రామంతపూర్ ఏరియాలో, అయినా కానీ బుకింగ్స్ ఇవ్వలే.